పని నా చేస్తున్నాడు. నా ఈ వీడియోకి 150 కమెంట్స్ రాకపోతే సరే మీద కొట్టారా. ప్రెసిడెంట్ ని. చలో గైస్, ఈ వీడియోకి బతాయ్ నా తోటి మిత్రుడు ఎస్ఆర్హెచ్ ప్రెసిడెంట్ ఆఖరి రాగం పాడబోతున్నారు. కొంచెం దయచేసి వినండి. ఏదో ఒక రాగం. లేవు లేవు. 1 2 3 అంట సబ్స్క్రైబ్. ఓకేనా? యా 1 2 3 సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఇదండి. ఏం సింక్లో అన్నారా, వాడేమో ఆగిపోయిండు. వీడికి నెట్ బాగా వచ్చినప్పుడు ఆల్ ఇస్తాడు. అరే మళ్ళా సెకండ్ రాకి అన్నాడు, తోనాడు అన్నాడు కదా. లేదు, ఫస్ట్ నేను, సెకండ్ బాను, థర్డ్ బాను. హోస్ట్ గారు కొంచెం చూడండి. చూస్తున్నా. నువ్వు వరుణ్ చక్రవర్తిని తీసుకున్నావు, నేను సునీల్ నారాయణ తీసుకున్నా. ఇద్దరు తీసుకు. ఓకే, స్పిన్ వేస్తే స్పిన్ ఉండవు. రిషల్ పటేల్. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ప్లేయింగ్ టోల్ అందరూ ఉంటే బెస్ట్, లేకపోతే 0 పాయింట్స్. ఇంకా లేకపోతే తప్ప. అదే లేదంతా డ్రీమ్ 11 కేకేఆర్. అప్పుడు కేకేఆర్ చెప్పు. వాడు మెయిన్ మంచి బౌలర్ తీసుకున్నావు. హర్షల్ పటేల్ నువ్వు బౌలర్ తీసుకున్నావు. తేజస్వి దహిలో ముంచుతాడు రా బ్యాట్స్మెన్లని. తీసుకోరా, మంచి బౌలర్ తీసుకోవాలంట. ఏరుకోరా, అంతమంది చాయిస్ ఉన్నా కదా నీకు. ఏరుకో. రఘువంశీరా. అక్కడ బ్యాటింగ్ టీం అవుతుంది, ఇక్కడ బౌలింగ్ టీం అవుతుంది. సర్చ్ ఫ్యాన్ అనిపించుకుంటూ బతాయి. బ్యాటింగ్ కే వెళ్తాను మొత్తం. బ్యాటింగ్ టీం చేస్తున్నానా? బ్యాటింగ్ డెప్త్ పెంచుతుంది మొత్తం. బౌలింగ్ లేకపోయినా పర్లేదు. అరే ఉమ్రాన్ మలిక్ విల్ ప్లే. యాక్చువల్గా నేను ఇక్కడ బతాయిని అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ఎట్లాగో 2 బౌలింగ్ బొక్కే కాబట్టి బ్యాట్స్మెన్స్ ని అగ్రెసివ్ మంచిగా తీసుకుంటే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ మిస్టర్ బతాయ్. నువ్వు యాడ్ చేసినా చెప్పాలి. హార్ట్ ప్రోబర్ లేదు, ఎప్పటికీ చాలా అయిపోయింది కాబట్టి చెప్పేసిన. బతాయ్ నేను ఇప్పుడు ఒక పెద్ద చెప్పు. రిస్క్ తీసుకుంటున్నావా? నన్ను అడితే లివింగ్స్టన్ తీసుకోండి. రిస్క్ అంటే అదే దాని గురించి. ఇంకా లివింగ్స్టన్ నేను ఉంటాడా ఉండడా తెలీదు కానీ తులసి. నువ్వు లివింగ్స్టన్ తీసుకుంటే నేను ఎందుకు తగ్గుతా? నేను ట్రావెల్స్ హెడ్ని తీసుకుంటా. నువ్వు అనవసరంగా మాట్లాడినావు రాకి. చెప్పమ్మా. పర్లేదురా, ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు, వాడు ఒక ఓపెనర్, నువ్వు ఒక ఓపెనర్ తీసుకున్నావు. ఇంకేంది చెప్పు. కేకేఆర్ లో 3 అయిపోయారు, మనోడికి కార్నర్స్. నీ స్ట్రాటజీస్ నువ్వు బౌలింగ్ కూడా చూసుకో. నేను తీసుకునే టీము ప్రాపర్ ఒక టీమ్ లాగా తీసుకుంటున్నా. నువ్వు అట్లా తీసుకో, నేను గెలవనికి తీసుకుంటున్నా. అరే గెలిపోవటం కామన్ రా. లేదు, ఈ గేమ్ కి గెలిపే ఇంపార్టెంట్. కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ కూడా స్పిన్ పిచ్ తయారు చేస్తారు. అన్వేష్ బ్యాట్స్మెన్ తీసుకో. మనీష్ పాండే తీసుకుంటావా? మనం ఇక్కడ పులి యొక్క మ్యానిపులేషన్ చూడవచ్చు. రాహుల్ త్రిపాఠి గ్రీన్ రా. నేను అయిపోయింది నా 4 అయిపోయింది. నావి అయిపోయినాయా? నీది 2 ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. దే హావ్ లాట్ మెనీ ఆప్షన్స్. yes. దీంట్లోకి వెళ్ళి తీసుకున్నాను. దీంట్లో నుంచి మనీష్ పాండే యా.
చెప్పమ్మా. మహాయ్ ఎవరు? మహాయ్ వాడు అయ్యయ్య బత్తాయి. అమ్మ రిస్క్ తీసుకోవద్దురా అసలు. बिल्कुल रिक्स नहीं लेने का. ఎన్కేఆర్ రా. నితీష్ కుమార్ ఎన్కేఆర్. రెడ్డి. ఓకే. బ్రైడన్ కార్స్ ఆడతాడా ఆడా అని డౌట్ కొడుతుంది అదే అసలు. వాడు ఆయన ఆడతాడు తీసుకోవాలా స్వెల్లింగే వద్దా? కదా. అరే గేమ్ గురించి నేను చెప్పట్లేదు కానీ ఆడతాడు అనుకుంటున్నా. నువ్వు అనుకోవడం కాదు, నాకు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ See, ఏమనుకుంటుందో కావాలి. ఇప్పుడు అది ఎవరికే తెలీదు. ఐదర్ లివింగ్స్టన్ ఆర్ కార్స్, అంతే కదా Yes. మామూలుగా వాళ్ళు కాదు వెళ్ళేది. సో కార్స్ ఆర్ డేవిడ్ కార్స్ పెయిన్. ఆర్ డేవిడ్ పెయిన్. ఓకే, ఇక్కడే వచ్చిందే చిక్కు. అదుబే. చెప్పు. ఓకే అయ్యా ఇప్పటికైనా KKR ఆ? బౌలర్ని తీసుకోండి అయ్యా. అదే బౌలింగ్ ఒక్క సునీల్ నారాయణతో నేర్పించేసావు నువ్వు, నాకు అర్థం కాదు. ఎన్కేఆర్తో కూడా వేపిస్తాడు. నాకు అనవసరం. క్యామెరాని నేను వేయట్లేదు, వాళ్ళు వద్దంటున్నారు. రమణ్ దీప్ సింగ్ నేను. చా బ్యాట్స్మెన్ మైకంలో పడిపోయిన బత్తాయి. బత్తాయి. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ గేమ్ నుంచి నేను కొత్త రూల్ అప్లై చేస్తాను. మినిమం ఇంత నెంబర్ ఏంటి? ఆఫ్ బౌలర్స్ ని తీసుకోవాలని చెప్పి. లేదు అట్లా అవసరం లేదు, లేదంటే ప్లేయింగ్ చేస్తా. రోల్ లా తీసుకోవాలంటే అయిపోద్ది రోల్. నైస్ నైస్. అరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పిచ్ రా. అరే, toss Balance పెట్టిండ్రా pitch నేను, తీసుకుంటేనే shit. బెస్ట్. చేంజ్ చేయి. అది అవ్వదు అనుకుంటా. నాట్ యువర్ టర్న్ అంటుంది. అవు వాడికి ఇంకో టర్న్ ఇచ్చేసి మళ్ళీ ఓకే అన్వేష్, ఇట్స్ యువర్ టర్న్, బట్ యూ హ్యావ్ టు నేను చూజ్ ఇట్ ఫ్రమ్ SRH. ఎస్ఆర్హెచ్. Yeah. ఓకే అయ్యా ఇంకో ఇప్పటికైనా risk బౌలింగ్ తీసుకుంటున్నా. తీసుకోండి అయ్యా. శివం కుమార్. ఓకే, అది షోర్ పరం. నాట్ షూర్. క్యాన్ క్యాన్ క్యాన్. ఇప్పుడు నేను 2 సార్లు తీసుకోవాలా? అవసరం లేదు, అంతే. ఒకసారి తీసుకో. ఎందుకంటే ఎట్లా లాస్ట్ ఒకటి పిక్ వస్తుంది మళ్ళీ. ఓకే. వన్స్ వంద అయిపోతే నేను నీకు. కోల్కతా. ఇప్పుడు మళ్ళీ కేకేఆర్. చెప్పను వేష్. బెటర్ ఆడా. గుర్తుందేమో నువ్వు క్రిక్ అనలిస్ట్ కదా అని. లాస్ట్ 2 ప్లేయర్స్ అన్వేష్. ఎప్పుడైనా బౌలింగ్ మంచిగా తీసుకో. ఇంకా బౌలింగ్ ఏం తీసుకుంటాడు? ఇంకా లేదంటావా? లేడు. నా టీంని ఢీ కొట్టే బ్యాట్స్మెన్లు బౌలర్లు లేరురా నీ టీంలో. శివం కుమార్ అంట, టీంలో ఉంటాడో కూడా ఉండడో తెలియదు అసలు. శివం కుమార్. అనుకుల్ రాయరా. అనుకుల్ రాయ్ అంట. ఓకే అనుకుల్ రాయ్. నెక్స్ట్ నాటనా ప్లేయర్స్ లెక్క పెట్టుకో. అయిపోయింది. ఇంకా ఇంకో ఇంకొక ప్లేయర్, player అంతే. వాడికి ఇంకో ప్లేయర్, నీకు 2 ప్లేయర్లు. నీకు ఫారెన్ ప్లేయర్ ఇంకొకరు ఉంటారు. వాడికి అయిపోయింది కోట. నేను ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా? ఓంకార్ తర్మాలే. సలీల్ అరోరా. ఎస్ తీసుకో. ఐ డోంట్ థింక్ సో మ్యాన్. కొంచెం స్పార్క్ కనిపించింది లాస్ట్ గేమ్, ట్రై చేసాను. వద్దు నాకు అంత స్పార్క్. కాదు పిన్ పిచ్ ఏమో. ఓకే ఈడు ఇంత బౌలింగ్ వర్సెస్ బ్యాటింగ్. నీదే సన్ లాస్ట్ రైజర్స్. పిక్ నాది. సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్. తెలుసు ఎవరు. ఆలోచిస్తుండే. ఏంటమ్మా
నా బ్యాటింగ్ లైనప్ నా బౌలింగ్ లైనప్ చూసి ప్యాక్ అయిందా? నేను లివింగ్స్టన్ అనికేత్ తీసుకుని సలీం తీసుకోవద్దు. అప్పుడు ప్లేస్ ఉండదు టీమ్ లో. ఇషాన్ మలింగా మ్యాన్, నీ ఫారినర్స్ అయిపోయారు కదా, షిట్. అయిపోయారు. నీకు బొక్క పెట్టిన. ఆలోచిస్తున్నాయ్యో తుస్సు. ఇఫ్ ఇన్ కేస్ ఈ కాంట్ చూస్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్, నో స్కిప్ అయిపోద్దా ఈ చేసుకోవాలా? ఛాన్స్? లేదు, స్కిప్ ఏమి ఉండదు, చేసుకోవాల్సిందే. అంటే ప్లేయర్స్ లేకపోతే ఎట్లా చూస్ చేసుకుంటారు? ప్లేయర్స్ ఎందుకు లేరు, ఉన్నారు కదా. వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ అయితే ఫారెన్ ప్లేయర్స్ కాకుండా ఇంకా వేరే ఉన్నారు కదా. ఎవరినైనా ప్లే పక్క, ఇంకా నువ్వు ఎస్ఆర్ఎస్ నుంచే పిక్ ఇంకా చేసుకోవాలి. ఎవడో ఒకటి తీసుకోవాల్సిందే అంటాను. అంతే, రూల్ హోస్ట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ రా. జషన్ అన్సార్. దిషన్ అన్సార్, ఆర్ యు ష్యూర్ పరం? యా, దిషన్ అన్సార్ ఈ లాస్ట్ మ్యాచ్ టీంలో లేడు, గుర్తుందా? గుర్తుంది. అంటే నేను ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీ ఓకే ఓకే ప్రెడిక్షన్ లో ఓకే. హోస్ట్ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. జిషన్ అన్సారీ ప్రాపర్ బౌలర్, సో అందుకు లాస్ట్ పెట్టిన. ప్లేయరా నేను? లాస్ట్ పిక్ నీదే ఇంకా. ఓ, ఎస్ఆర్హెచ్చా? కాదు. కేకేఆర్. ఆ, తీసుకో ఎస్ఆర్హెచ్ అంటాం. డూ ఐ హ్యావ్ అ ఫారెన్ ఛాన్స్? యా నీకు ఇంకొకటి ఉంది. ఫారెన్ ప్లేయర్ యా, యా. ఛాన్స్. పవెల్ అంతే కనిపిస్తుంది. ఇంకెవరు ఓవెల్ టీమ్ లోనే లేడు. పర్లేరా, నువ్వు టిమ్ సైఫర్డ్ పెట్టుకో, నేను ఫిన్నాలను పెట్టుకున్నాను కాబట్టి. అప్పుడు Brothers నాకు of ఒక 0 Destruction. వస్తుంది, నువ్వు పాయింట్లు గెలుద్దామని. రాదురా, ఫిన్నాలను వాడు- అంత మంచిగా ఏం ఆడలే. మ్యాన్, ఎవరున్నారా దీంట్లో వెతుక్కుంటున్నా నేను. అంతే, ఉన్నా లేకపోయినా వైభవ్ తీసుకో. అరోరా పెట్టుకున్నావు ఆల్రెడీ. కార్తిక్ త్యాగి అంతే ఆప్షన్. ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. యా, ఆయన ఉంటాడో ఉండడో కూడా అర్థం అవుతలేదే. సరే, ఆయన ఉండేవాళ్ళు తెలియకపోతే లాస్ట్ మ్యాచ్ లోడ్ ఉన్నా ఆనే పెట్టేసుకో. వాళ్ళందరినీ అయిపోయారు ఆల్రెడీ. కార్తిక్ త్యాగినే ఉన్నాడు ఇంకా లాస్ట్ మ్యాచ్. ఈ ఇంత పేస్ బౌలింగ్ నేనేం చేసుకుంటారా బాబు? ఓకే, త్యాగి, ఉనాద్కర్, ముసర్మాని, హర్షల్ పటేల్, వైభవ్ అరోరా. వరుణ్ చక్రవర్తి, హర్షల్ పటేల్, ఉనాద్కర్, ముజర్బాని, హర్ష దూబే, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి. ముజర్బాని చెప్పేనా? చెప్పావు. చెప్పిన అరే, ఈ టీమ్ లో బౌలర్ల కంటే బ్యాటర్స్ లెక్కెడితే బెస్ట్, అప్పుడు మైనస్ చేయొచ్చు. అవును. ప్లస్ కిషాన్, సింగ్, రహానే హెడ్. డిప్లొమాటిక్ ఆన్సర్స్ నువ్వు రూల్స్ విన్నావా అసలు? ఒక బౌలర్ ఒక వికెట్ తీస్తే 20 పాయింట్స్ అన్నాడు. 20 పాయింట్స్ వస్తాయి. ఇయర్రా, నువ్వు ఇప్పుడు మీ వాళ్ళు సెంచరీ చేస్తే 10 పాయింట్స్ రావు. సో నా 5-6 బౌలర్స్ ఒక్కొక్క వికెట్ తీసినా కూడా నాకు 120 పాయింట్స్ వస్తాయి. టూ ప్లేయర్స్ లో అది ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఈ ఎవరైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటారో ఆ మ్యాచ్ కి, ఆ ప్లేయర్ ఈ టూ ప్లేయర్ సెలక్షన్స్ లో ఎవరు సెలక్షన్ లో ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 10 పాయింట్స్. ఓకే, ప్రెసిడెంట్ ని. చలో గైస్, ఈ వీడియోకి బతాయి నా తోటి మిత్రుడు ఎస్ఆర్హెచ్ ప్రెసిడెంట్ ఆఖరి రాగం పాడబోతున్నారు, కొంచెం దయచేసి వినండి. ఏదో ఒక రాగం. ఓకే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. చూడండి, వ్యూస్ రావట్లేదు. కొంచెం ఫస్ట్ స్టెప్ 1 వీడియో చూడండి, స్టెప్ 2 కామెంట్ చేయండి, స్టెప్ 3 మాలో జోష్ నింపండి. అప్పుడే మీకు మళ్ళీ వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ప్లేయర్ 1 గెలుస్తారా, ప్లేయర్ 2 గెలుస్తాడా అని. యా, మా సహబత్తాయి చెప్పినట్టు కామెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి, ప్లేయర్ 1 గెలుస్తారా, ప్లేయర్ 2 గెలుస్తారా. ప్లేయర్ Yes. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ Farming చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ కూడా చేయండి వీడియోని కుదిరితే. అవన్నీ నా చేస్తున్నాడు. నా ఈ వీడియోకి 150 కమెంట్స్ రాకపోతే ఎస్ఆర్హెచ్ మీద కొట్టారా. God. Oh my God. చిన్ను నన్ను స్టక్ అయినా చిన్ను బతాయి. నన్ను మరతీన హీల. చిన్ను. ఇది కన్నడ ఆడియన్స్ ని దగ్గర హలో చేసుకోవడానికి హలో, కదా. అది వినిపిస్తుందా? యా, యా, ఓకే. నౌ ఇప్పుడు అందరం సబ్స్క్రైబ్ అన్నావా? సబ్స్క్రైబ్ అన్నాము. ఇప్పుడు అందరం లేవు 1 2 3 1 2 3 అంట సబ్స్క్రైబ్. ఓకేనా? యా. 1 2 3 సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్.
ఇదండి. ఏం సింక్లో అన్నారా, వాడేమో ఆగిపోయిండు. వీడికి నెట్ బాగా వచ్చినప్పుడు ఆల్ ఇస్తాడు. అరే మళ్ళా ఫస్ట్ రన్ లో సెకండ్ రాకి అన్నాడు, తోనాడు అన్నాడు కదా. లేదు, ఫస్ట్ నేను, సెకండ్ బాల్, థర్డ్ వన్. ఉమ్, ఇగో 1 2 3 అనగా 3 అని ఇంపడంగా సబ్స్క్రైబ్ అనేసి ఓకే 1 2 3 Subscribe. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. అరే బాను, అరే మన ఇద్దరం అన్నావురా. అయ్యా 1 2 3 సబ్స్క్రైబ్. 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 పోరా, నాకు ఇది వద్దు. అరే నువ్వు ట్యాగ్ వేసుకోరా కింద, సంచార్ లైఫ్ సబ్స్క్రైబ్ అని, అంతా నడిచేది కాదు. అసలు లాస్ట్ ట్రై. 1 మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి, మీ అమ్మ మీ నాన్నగారిని మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. 1 2 3 సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. అరే ఇది మనం చిక్కిన వీడన్లే అరే ఎవడన్నాడు రా? నేను రాకేష్ సింగిల్ అన్నా. ఒక పని చేద్దాం రా, ముగ్గురం 1 2 3 అని సబ్స్క్రైబ్ అందాం. ఓకే అరే నాకు తెలిసి ఎవరికాడు సింక్ అనిపిస్తుందేమోరా టిష్యూస్ వల్ల. అదే ఒకసారి 1 2 3 అనుకోండి, సబ్స్క్రైబ్ అందాం. 3 అనగానే ఏమంటే అనేయాలి సబ్స్క్రైబ్. ఓకేనా? 1 రెడీ? 1 1 2 2 2 3 3 సబ్స్క్రైబ్.